మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఇందు సీజన్ 3 ఫైనల్ గా వచ్చేసింది. ఇదే లాస్ట్ సీజనా లేకపోతే ఇంకా ఉందా? లాస్ట్ లో తెలిసిపోతుంది. ఈ సీజన్ మొత్తం ఇందు ఎవిడెన్స్ కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటుంది. ఆనంద్ ఎలా చనిపోయాడు, ఆర్య మనసులో ఏముంది, అసలు అందరినీ చంపుతూ భయపెడుతున్నది ఎవరు? సో వీటికి ఈ సిరీస్ లో ఆన్సర్ అయితే దొరుకుతుంది. అలాగే అన్నిటికీ మించి పద్మకి పుట్టిన కూతురికి తండ్రి ఎవరు కూడా తెలుస్తుంది. అసలు ట్విస్టులు ఉంటాయి ఫ్రెండ్స్, మైండ్ పోతుంది. ఎవరైతే ఈ సిరీస్ ని ముందు నుండి ఫాలో చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ట్విస్టులు బాగా అర్థమవుతాయి. అలాగే సిరీస్ కూడా పూర్తిగా అర్థమవుతుంది. అండ్ చెప్పడం మర్చిపోయా, ఈ హిందూ సిరీస్ నే మన వాళ్ళు రీమేక్ చేసి వధువు పేరుతో రిలీజ్ చేశారు. సో చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను వధువులో ఉన్న సేమ్ క్యారెక్టర్ నేమ్స్ తోనే ఈ వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ బెంగాలీ పేర్లు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో హిందూ సీజన్ 3 వినే ముందు సీజన్ 1 అండ్ 2 ఖచ్చితంగా చూడాలి, లేదంటే అసలు ఏమీ అర్థం కాదు. సీజన్ 1 అండ్ 2 వీడియో లింక్స్ ని డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో, ఐకార్డ్ లో కూడా ఇస్తాను, చూసేయండి. ఖచ్చితంగా చూడండి, లేదంటే అసలు అర్థం కాదు మరి. సో లేట్ చేయకుండా స్టోరీ విందాం పదండి. మెయిన్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్నగా రీక్యాప్ చేసుకుందాం. నిజానికి ఇందు లైఫ్ లో అసలేం జరిగింది? పాపం తను ఆనంద్ని పెళ్లి చేసుకుని మిస్టీరియస్ మనుషులు ఉన్న ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇందు ఇంట్లోకి అడుగు పెట్టకుండా చాలా మంది ఆపడానికి ట్రై చేస్తారు కదా, కానీ తను అడుగు పెట్టేస్తుంది. ఆ తర్వాత ఆర్య వాళ్ళ వైఫ్ చనిపోవడం, పాపం తను చనిపోయిన కొన్ని రోజులకే ఆర్య వాళ్ళ అన్న ఆనంద్ కూడా చనిపోవడం చాలా బాధని కలిగిస్తుంది. నిజానికి మన ఆర్య వాళ్ళ అన్న తాగే సిగరెట్ లో పాయిజన్ ని కలిపేసి అతన్ని చంపేద్దాం అనుకుంటాడు కదా, బట్ ఈ లోపే ఎవరో ఆనంద్ని చంపేస్తారు. ఆ తర్వాత ఆర్యకి సెక్రటరీ అయిన చారుని కూడా ఎవరో చంపేస్తారు. సో ఇక్కడి వరకు మాత్రమే సీజన్ 1 అండ్ 2 లో చూపించారు. ఇక చారు చనిపోయిన విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసి అందరూ బయటకు వచ్చి చూస్తారు. పాపం నిజంగానే చారు చనిపోయి కనిపిస్తుంది. తను ఇక్కడికి ఎలా వచ్చింది, అసలు ఎవరు చంపి ఉంటారని అందరూ షాక్ అవుతారు. కాసేపైన తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తూ అసలు ఈ అమ్మాయి ఎలా చనిపోయిందని అడిగితే ముసలమ్మ అంటుంది, సార్ తను ఇక్కడికి ఎలా వచ్చిందో మాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి ఆర్య వాళ్ళ వైఫ్ వైష్ణవిని ఒకసారి కలిసింది, అది మాత్రమే తెలుసని చెప్తుంది. అవునా, అయినా వైష్ణవి చనిపోయింది కదా, అయితే తను ఆర్యని కలవడానికి వచ్చిందేమో అనుకుంటాడు. అలాగే ఆర్యని చారుని ఏమైనా చేసి ఉంటాడని అనుమానిస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని అందరు అనుకుంటారు కదా. సో అందుకే ఆర్య మీద కొంచెం డౌట్ వస్తుంది. కానీ ఇందు ఆర్య నాతో పాటే ఉన్నాడని చెప్తూ మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడే చారు చనిపోయిందని చెప్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ కి ఎవరిని అనుమానించాలో అర్థం కాదు. నిజానికి పోలీస్ వాళ్ళు చారుని ఇంట్రాగేషన్ చేద్దాం అనుకుంటారు, బట్ ఈలోపే తనని ఎవరో చంపేస్తారు. సో తను ఇంట్రాగేషన్ కి వెళ్తే నిజాలు బయటపడతాయని కిల్లర్ ముందే భయపడి తన్ని చంపేస్తాడు. ఇక ఇంట్లో 3వ హత్య జరిగినందుకు పాపం ఆ తాత చాలా ఏడుస్తాడు. అలాగే ఆర్యని పోలీసులు అరెస్ట్ చేయడం అతనికి ఇష్టం ఉండదు. ఆర్య చాలా మంచివాడు, వాని స్టేషన్ కి తీసుకెళ్లొద్దని చాలా బ్రతిమిలాడి చూస్తాడు. కానీ ఇన్స్పెక్టర్ ఆర్యని అరెస్ట్ చేయకుండా జస్ట్ ఎంక్వైరీ చేద్దాం అనుకుంటాడు. అదే రోజు నైట్ బాజీరావు ఇందు దగ్గరికి వచ్చి, చూడమ్మాయి, నువ్వు నాతో పాటు చేతులు కలిపి నాకు హెల్ప్ చేస్తావని అనుకున్నాను, కానీ నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఒప్పుకోలేదు. ఎంతైనా నువ్వు బయట నుంచి వచ్చావు కదా, నీకు ఈ ఇంటి గురించి ఏమీ తెలియదని చెప్పి ఒక స్టోరీ చెప్తాడు. ఈ ఇంటికి 2 స్టోరీలు ఉన్నాయమ్మా, అలాగే 2 సపరేట్ సర్కిల్స్ ఉన్నాయి. ఆ సపరేట్ సర్కిల్స్ ఒక మెయిన్ పాయింట్ దగ్గర మాత్రమే కలుసుకుంటాయి. ఆ మెయిన్ పాయింట్ అందరికి ట్రబుల్ క్రియేట్ చేస్తుందని చెప్తాడు. బాజీరావు అలా చెప్పగానే ఇందుకి అసలేమీ అర్థం కాదు. అప్పుడే పద్మ కూతురు ఈషు ఇందు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ నిన్ను పిలుస్తుందని చెప్తుంది. వెంటనే ఇందు పద్మ దగ్గరికి వెళ్లిపోతుంది. బాజీరావు ఈషుని పట్టుకుని, ఏమైంది, నైట్ పడుకోవట్లేదా ఏంటి, కంటి దగ్గర బ్లాక్ సర్కిల్స్ ఉన్నాయని అడిగితే, అవును నేను పడుకోవట్లేదు, మా అమ్మ చెప్పింది రాత్రిపూటనే బ్యాడ్ బాయ్స్ వచ్చి చాలా చెడ్డ పనులు చేస్తారంట, అందుకే మా అమ్మకి ఏమీ జరగకుండా తన్ని కాపాడుకుంటున్నానని చెప్తుంది. అవునా, చాలా మంచి పని చేస్తున్నావమ్మా, మీ అమ్మ చెప్పింది ఎప్పటికీ నిజం కాదు, ఎందుకంటే గుడ్ గర్ల్ ఎప్పుడు గుడ్ గర్ల్ కాదు, అలాగే బ్యాడ్ బాయ్ ఎప్పుడు బ్యాడ్ బాయ్ కాదు, అతను మంచివాడు కూడా అయ్యుండొచ్చు అని చెప్పి పంపిస్తాడు. ఇటువైపు ఇందు పరిగెత్తుకుంటూ పద్మ దగ్గరికి వస్తుంది కదా. పద్మ చాలా పిచ్చి పిచ్చి చేస్తూ ఆర్య ప్రమాదంలో ఉన్నాడు, వెంటనే వాణ్ణి కాపాడమని ఇందుకి చెప్తుంది. మరొక వైపు ఇన్స్పెక్టర్ చారుకి ఆర్యకి ఉన్న సంబంధం గురించి తెలుసుకుంటాడు. నిజానికి ఆర్య ఆనంద్ ఇద్దరు కూడా చారుని లవ్ చేయరు, కానీ చారు ఆనంద్ని లవ్ చేస్తుంది. ఇదే విషయం ఆర్య ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. కానీ ఇన్స్పెక్టర్ ఏమో అసలు నమ్మడు, ఎందుకంటే చారుకి ఆర్యకి ఎఫ్ఐఆర్ ఉందని అందరు అనుకుంటారు కదా. సో మళ్ళీ చారు ఆనంద్ని లవ్ చేయడం ఏంటని కొంచెం షాక్ అవుతాడు. ఆర్యకి కోపం వచ్చేసి, సార్ మీరు నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి అని చెప్తాడు. చూడు ఆర్య, నా దగ్గర నిన్ను అరెస్ట్ చేయడానికి ఎవిడెన్స్
ఎవిడెన్స్ లేదు కాబట్టి నిన్ను అరెస్ట్ చేయట్లేదు. నాకు ఎవిడెన్స్ దొరికితే నిన్ను తప్పకుండా అరెస్ట్ చేస్తానని చెప్తాడు. ఇటువైపు ఆర్య వాళ్ళ అమ్మకి ఆర్య అరెస్ట్ అవడంతో చాలా కోపం వచ్చేసి ముసలి వాళ్ళని తిడుతుంది. ఓయ్, మీకు నేను ఉండడానికి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇచ్చాను కదా, అలాగే రోజు పనులు సక్రమంగా చేయమని చెప్పాను కదా, కానీ నిన్న నైట్ మెయిన్ డోర్ ఎందుకు ఓపెన్ చేసి పెట్టారని తిడుతుంది. సారీ అమ్మా, నిన్న నైట్ పోలీసులు వచ్చి వెళ్లిన తర్వాత మెయిన్ డోర్ ని క్లోజ్ చేయడం మర్చిపోయానని చెప్తుంది. అవునా, అయితే తప్పు చేసింది మీరు మెయిన్ డోర్ ని క్లోజ్ చేసి ఉంచితే పాపం ఆ అమ్మాయి ప్రాణాలతోనే ఉండేది కదా, అలాగే నా కొడుకు ఆర్య హ్యాపీగా ఇంట్లో ఉండేవాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు, వెంటనే నా ఇంట్లో నుంచి వెళ్లిపోండి అని వార్నింగ్ ఇస్తుంది. సారీ అమ్మా, తప్పైపోయింది, మళ్ళీ మిస్టేక్స్ చేయమని చెప్పి తన కాళ్ళు కూడా పట్టుకుంటారు. అయినా కూడా తను ఒప్పుకోదు. మీరిప్పటికే చాలా మిస్టేక్స్ చేశారు, ఇంకా మిమ్మల్ని ఎన్నిసార్లు క్షమించాలి, ఈసారి ఎవరిని వదిలిపెట్టను, ఇందుతో సహా అందరినీ బయటకు పంపించేస్తానని వార్నింగ్ ఇస్తుంది. అక్కడే ఉన్న బాజీరావు వాళ్ళ అత్తతో మాట్లాడుతూ, వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళని పంపిస్తున్నావు, నువ్వు ఇప్పుడు టెన్షన్ లో ఉండి అలా మాట్లాడుతున్నావు అని చెప్తాడు. సో తనకి ఇంకా కోపం వచ్చి బాజీరావుని కూడా చాలా తిడుతూ, చూడు బాబు, నా పెద్ద కొడుకు చనిపోయాడు, చిన్న కొడుకు జైల్లో ఉన్నాడు, సో మా ఆస్తి మొత్తం కొట్టేద్దాం అనుకుంటున్నావా అని చాలా సీరియస్ గా చెప్పి వాళ్ళని కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని చెప్తుంది. పాపం స్నేహ చాలా బాధపడుతూ, అమ్మా అలా సడన్ గా వెళ్లిపోమ్మంటే ఎక్కడికి వెళ్లిపోవాలి, మాకు ఉంది ఈ ఇల్లు మాత్రమే, మేం బయటికి వెళ్లి ఎలా బ్రతకాలని అడుగుతుంది. అయినా కూడా వాళ్ళమ్మ కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వదు. ఇక బాజీరావేమో, చూడండి అత్తయ్య, ఈ ఇంట్లో 3 హత్యలు జరిగాయి, సో మేం ఇంట్లో ఉన్నాం కాబట్టే మీరింకా ప్రాణాలతోనే ఉన్నారని చెప్తాడు. బాజీరావు అలా అనగానే తను చాలా సీరియస్ గా తీసుకుని, రే, నా ఇంట్లోనే ఉంటూ నన్నే భయపెట్టడానికి ట్రై చేస్తున్నావా, ఇక మీరు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అందరు కలిసి వెళ్లిపోండి అని చెప్తుంది. ఆ తర్వాత తను ఇందు వాళ్ళ అమ్మకి కాల్ చేసి, చూడండి మీ పిల్ల మా ఇంట్లో ఉండాల్సిన పని లేదు, వచ్చి తన్ని తీసుకెళ్లమని చెప్తుంది. ఆ తర్వాత ఇందు ఒక లాయర్ ని కలిసి ఆర్యకి బెయిల్ ఇప్పిస్తుంది. నిజానికి నిన్న నైట్ పోలీస్ వాళ్ళు ఆర్యని ఎంక్వైరీ చేసి వెళ్లిపోతారు. బట్ మళ్ళీ ఆర్య పోలీస్ వాళ్ళకి కాల్ చేసి నేనే చారుని చంపేశానని చెప్పి లొంగిపోతాడు. అందుకే ఉదయాన్నే పోలీసు వాళ్ళు వచ్చి ఆర్యని తీసుకెళ్లి ఎంక్వైరీ చేశారు. కానీ ఆర్య చేశాడని ఎవిడెన్స్ దొరకలేదు కాబట్టి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయరు. సో జరిగిందంతా కూడా ఇందుకి చెప్తాడు. వెంటనే ఇందు ఆర్యకి సంబంధించిన ఒక మెడికల్ సర్టిఫికేట్ ని తీసుకుని వచ్చి, ఆర్య మెంటల్ కండిషన్ సరిగా లేదు, పాపం అతని భార్య చనిపోయినప్పటి నుంచి డిప్రెషన్ లో ఉన్నాడు, అందుకే మీతో అలా చెప్పి ఉంటాడని చెప్పి ఆర్యని ఇంటికి తీసుకెళ్తుంటుంది. దారిలో ఆర్య, నాకెందుకు హెల్ప్ చేసావు వదినా అని అడిగితే, చూడు ఆర్య, మీ అక్క చెప్పింది నీకు ప్రమాదం ఉందని, అంతేకాకుండా చేయని తప్పుకి నువ్వు పోలీస్ వాళ్ళకి ఎందుకు లొంగిపోయావని అడుగుతుంది. చూడండి వదినా, నేను తప్పులు చేశానని అందరూ అనుకుంటున్నారు, అలాగే తర్వాత ఎవిడెన్స్ కూడా దొరుకుతాయి, సో అప్పుడు మీరు నన్ను కూడా కాపాడలేరని చెప్పి ఇంటికి వెళ్లిపోతాడు. ఆర్యని చూడగానే వాళ్ళమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఇందు దగ్గరికి వెళ్లి, నా కొడుక్కి దూరంగా ఉండు, లేదంటే నీ చేతులు విరగ్గొడతా అని చెప్తుంది. కాసేపైన తర్వాత ఇందు పూజ చేయడానికి వెళ్ళినప్పుడు తనకి మళ్ళీ ఒక నోట్ కనిపిస్తుంది. చూడండి, మీరు వాళ్ళని సేవ్ చేయాలనుకుంటే మిడ్ నైట్ టెర్రస్ మీదకి రావాలని రాసి ఉంటుంది. అది చదవగానే ఇందు చాలా భయపడిపోతూ అసలు ఈ నోట్ ని ఇక్కడ వరకు పెట్టి ఉంటారని అటు ఇటు చూస్తుంది. అయినా కూడా ఎవరు కనిపించరు. నిజానికి ఆ పూజ చేయాల్సింది వాళ్ళ అత్తయ్య, కానీ తనేమో రాదు, అందుకే ఇందు చేస్తుంది. సో ఆ నోట్ కూడా వాళ్ళ అత్తయ్యకి వచ్చిందని అనుకుంటుంది. ఇటువైపు స్నేహ బట్టలు మొత్తం ప్యాక్ చేసుకుని వెళ్లిపోవడానికి రెడీగా ఉంటుంది. అప్పుడే ఇందు వచ్చి, ఏమైంది స్నేహ, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు అని అడిగితే, లేదు ఇందు, నేను ఎక్కడికి వెళ్ళలేను, అలాగే బాజీరావుకి కూడా ఇల్లు లేదు కాబట్టి అందుకే నేను బ్యాగ్స్ పట్టుకుని బయటికి వెళ్తేనైనా కనీసం అమ్మ మనసు కరుగుతుందేమో అని ఇలా చేస్తున్నానని చెప్తుంది. ఆ తర్వాత ఇందు ఆనంద్ దగ్గర ఉన్న ల్యాప్టాప్ కోసం వెతుకుతుంది, కానీ ఎక్కడా కనిపించదు. అప్పుడే ఆర్య వచ్చి, ఏమైంది వదిన, ఏం వెతుకుతున్నారు అని అడిగితే, అన్న ల్యాప్టాప్ కనిపించిందా అని ఇందు అంటే, ఏంటి వదిన, ల్యాప్టాప్ కావాలా మీకు, ఎవరిదైనా పర్లేదా, లేకపోతే అన్న ల్యాప్టాపే కావాలా? నా ల్యాప్టాప్ అయితే ఇవ్వను, ఎందుకంటే నువ్వు షెర్లక్ హోమ్స్ కదా, నీకు నా ల్యాప్టాప్ ఇస్తే మళ్ళీ ఏం బయట పెడతావో ఏంటో అని ఏదో అలా జోక్ చేస్తూ స్నేహ దగ్గర కూడా ల్యాప్టాప్ ఉందని చెప్తాడు. అవునా, మరి నాకు తన దగ్గర ల్యాప్టాప్ ఉందని అసలు చెప్పనలేదు అని ఆలోచిస్తూ పూజ రూమ్ లో దొరికిన నోట్ ని ఆర్యకి చూపిస్తూ, ఎవరో మీ అమ్మని ఇలా భయపెట్టడానికి రాసారేమో అని చెప్తుంది. ఆ తర్వాత ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్లి, మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇంట్లోనే ఉండమని చెప్తుంది. అప్పుడే ఇందు వాళ్ళ అమ్మ కూడా వచ్చి ఇందుని తీసుకెళ్దాం అనుకుంటుంది. కానీ ఇందు వెళ్లే ముందు పూజ రూమ్ లో దొరికిన నోట్ ని వాళ్ళ అత్తయ్యకి చూపిస్తూ, చూడండి అత్తయ్య, ఈ నోట్ ని ఎవరో మీకోసం రాశారు, ఇంట్లో ఎవరికో ప్రమాదం ఉందంట, వాళ్ళని మీరు సేవ్ చేయాలనుకుంటే నైట్ టెర్రస్ మీదకి వెళ్ళమని చెప్తుంది. కానీ తను ఇందు చెప్పేది అసలు నమ్మదు. నువ్వే నన్ను భయపెట్టడానికి ఈ నోట్ రాసుంటావేమో అంటే, సరే అత్తయ్య, ఒకవేళ నేను రాస్తుంటే ఓకే, కానీ వేరే వాళ్ళు రాసి ఉంటే అప్పుడు ఏం చేస్తారు అని భయపెడుతుంది. దాంతో తనకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే లోకి దగ్గర ఒక ఆయిల్ కనిపిస్తుంది. దాని మీద కనకరాజ్ ఆయిల్ అని రాసి ఉంటుంది. సో ఇందుకి డౌట్ వచ్చి లోకి దగ్గరికి వెళ్లి, ఓయ్, ఈ
ఆయిల్ తాత రూమ్ లో ఉంటుంది కదా, ఇలాంటి ఆయిల్స్ ఇంకా ఉన్నాయా అని అడిగితే అలా అడుగుతారేంటమ్మా, మన ఇంట్లో మొత్తం ఆయిల్సే కదా ఉన్నాయి, తాతగారు ఆయిల్ బిజినెస్ ని రన్ చేస్తున్నారని చెప్తుంది. అది వినగానే ఇందు షాక్ అవుతుంది. ఎందుకంటే తాత గ్రోసరీ స్టోర్స్ ని రన్ చేస్తున్నాడేమో అనుకుంటుంది. బట్ ఆయిల్ బిజినెస్ అని తెలిసాక కొంచెం షాక్ అవుతుంది. అదే రోజు నైట్ 12 గంటలకి ఆర్య వాళ్ళ అమ్మ టెర్రస్ మీదకి వెళ్దాం అనుకుంటుంది. బట్ తను ఉన్నట్టుండి పడుకోవడంతో వెళ్ళలేకపోతుంది. అప్పుడే ఎవరో సేమ్ ఆర్య వాళ్ళ అమ్మలాగే శారీ కట్టుకుని టెర్రస్ మీదకి వెళ్తారు. తన వెనకాలే ఇంటి పనుడు ఫాలో చేస్తూ వెళ్తుంటాడు. అప్పుడే ఆర్య అలాగే ఇందు వచ్చి పనుడిని పట్టుకుని ఆ నోట్ రాసింది నువ్వేనా అని అడిగితే నాకేం తెలుసు నన్ను అడుగుతున్నారు, అమ్మగారు పడుకొని ఉంటే సేమ్ అమ్మగారు లాగే శారీ కట్టుకుని ఎవరో పైకి వెళ్ళడం చూసి నేను ఫాలో చేశాను. అలాగే ఆ నోట్ ఎవరు రాశారో తెలుసుకుందామని తన్ని ఫాలో చేశాను. అంతేకాని నాకు నోట్కి సంబంధం లేదని చెప్తాడు. నిజానికి ఆ శారీలో ఉంది ఎవరో కాదు లోకేనే. ఇందు కావాలనే ప్లాన్ చేసి నోట్ రాసిన వాడిని పట్టుకుందాం అనుకుంటుంది. బట్ రాసినోడు ఎవడో తెలియదు కాబట్టి డిసప్పాయింట్ అవుతుంది. అప్పుడే స్నేహ కింద నుంచి అమ్మో అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అలా గట్టిగా అరవడంతో అందరు వెళ్లి చూస్తారు. అక్కడ వాళ్ళ అమ్మ నోట్లో నుంచి ఆయిల్ కారడం చూసి అందరూ చాలా షాక్ అవుతారు. వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. డాక్టర్ వాళ్ళ అమ్మని ట్రీట్ చేసి ఒక షాకింగ్ విషయం చెప్తాడు. చూడు ఆర్య, ఎవరో మీ అమ్మ నోట్లో పాయిజన్ ఉన్న ఆయిల్ ని పోశారు, సో తనకి పారాలసిస్ వచ్చిందని చెప్తాడు. వెంటనే ఇందు లోకికి కాల్ చేసి ఇంట్లో ఆయిల్ బాటిల్స్ ఏమైనా ఉన్నాయా చూడమని చెప్తుంది. లోకి చాలా వెతికి చూస్తుంది, కానీ ఆయిల్ బాటిల్స్ ఎక్కడా కనిపించవు. సరే లోకి, తాత వాళ్ళు ఇంటికి వస్తున్నారు, ఇప్పుడు వెతకద్దు, సైలెంట్ గా ఉండమని చెప్తుంది. ఆ తర్వాత స్నేహ దగ్గరికి వచ్చి నువ్వు అత్తయ్య రూమ్ లోకి ఎందుకు వెళ్ళావని ఇందు అడిగితే నాకు తలనొప్పిగా ఉంది ఇందు, అందుకే టాబ్లెట్స్ కోసం అమ్మ రూమ్ కి వెళ్ళానని చెప్తుంది. అయినా కూడా ఇందు అస్సలు నమ్మదు. స్నేహాని అనుమానిస్తూ చూడు స్నేహ, నువ్వే మీ అమ్మని భయపెట్టడానికి నోట్ రాసి ఉంటావేమో, అలాగే మీ అమ్మ టెర్రస్ మీదకి వెళ్ళిందో లేదో తెలుసుకోవడానికి నువ్వు మీ అమ్మ రూమ్ కి వెళ్ళావు కదా అని అడిగితే అప్పుడు స్నేహ నిజం చెప్తుంది. అవును, నేనే ఆ నోట్ రాశాను. మా అమ్మని భయపెట్టడానికి అలా చేశాను. ఎందుకంటే మా అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందో తనకి చూపించాలనుకున్నాను. తను మా అందరినీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పింది. నాకు తాత వాళ్ళకి అసలు ఇల్లే లేదు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి బ్రతకమంటావు చెప్పు. అందుకే నోట్ రాసి అమ్మని భయపెట్టి ఇంట్లో ఒంటరిగా ఉంటే ఏం జరుగుతుందో చూపిద్దామనుకున్నాను. అప్పుడు తను మా అందరినీ ఇంట్లోనే ఉండమని చెప్తుంది కదా, అందుకే అలా చేశాను. కానీ నేను రూమ్ లోకి వెళ్లి చూస్తే అమ్మ నోట్లో ఎవరో ఆయిల్ పోసి వెళ్లిపోయారని చెప్తూ చాలా ఏడుస్తుంది. సో స్నేహ వాళ్ళ అమ్మని భయపెట్టడానికి మాత్రమే నోట్ రాసింది, అంతేకాని చంపడానికి కాదు. ఇక వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంది కాబట్టి ఇంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్లరు. సో మళ్ళీ ఎప్పట్లాగానే అందరు కలిసిపోతారు. ఆర్య కూడా బాజీరావుని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తాడు. ఇక ఇందు స్నేహతో మాట్లాడుతూ నిన్న నైట్ అత్తే రూమ్ నుంచి ఎవరైనా బయటికి రావడం చూసావా అని అడిగితే లేదు ఇందు, నిన్న నైట్ నాకు ఎవరు కనిపించలేదు, కానీ అమ్మ ఏదో చెప్పడానికి ట్రై చేసిందని చెప్తుంది. దాంతో ఇందుకి ఇంట్లో ఉన్న ఆయిల్ మీద డౌట్ వస్తుంది. వెంటనే ఇంటికి రాగానే పనుడికి చెప్పి ఆయిల్ బాటిల్స్ ని తీసుకురమ్మని పంపిస్తుంది. అతను బాక్స్ ని తీసుకుని వచ్చి ఇస్తాడు. నిజానికి అందులో 24 బాటిల్స్ ఉండాలి, కానీ ఇప్పుడు అందులో 3 బాటిల్స్ మిస్ అయిపోయి ఉంటాయి. సో ఇందుకి అప్పుడు అర్థమవుతుంది ఎవరో కావాలనే వాళ్ళ అత్త నోట్లో చాలా ఆయిల్ పోసారని. ఐ మీన్ 3 బాటిల్స్ గుమ్మరించారు. వెంటనే లోకి దగ్గరికి వెళ్లి ఆ ఆయిల్ ఎలా ఉంటుందో చెప్పమని అడిగితే లోకి చెప్తుంది, అమ్మగారు నేను ఒక రోజు అదే ఆయిల్ ని పెట్టుకున్నాను. నేను దాన్ని అప్లై చేయగానే నాకు చాలా నిద్ర వచ్చినట్టు అనిపించింది. అలాగే చాలా గంటలు కూడా నిద్రపోయాను. ఆ ఆయిల్ లో ఏదో పవర్ ఉందని చెప్తుంది. అవునా, అయితే ఆ ఆయిల్ ని పెట్టుకుంటే ఒక డ్రగ్ లాగా పనిచేస్తుంది అన్నమాట. దాన్ని కొంచెం తాగినా కూడా మన ప్రాణాలని తీసే పాయిజన్ కూడా అవ్వచ్చు. అయితే ఆ ఆయిల్ ముందు నుంచే పాయిజన్ గా ఉందా, లేక ఎవరైనా ఆయిల్లో పాయిజన్ ని కలిపారా అని ఇందుకి చాలా డౌట్స్ వస్తాయి. వెంటనే ఆర్య దగ్గరికి వెళ్లి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. చూడు ఆర్య, నువ్వు నా పెళ్లికి మా సిస్టర్ హస్బెండ్ ని ఇన్వైట్ చేసావు కదా మీ అన్నని పనిష్ చేయడానికి. అసలు నాకు ఒక విషయం అయితే అర్థం కావట్లేదు. మా చెల్లి హస్బెండ్ నా పెళ్లికి వస్తే మీ అన్నకి ఏం ప్రాబ్లం అవుతుంది? అయినను మీ అన్నని ఎందుకు పనిష్ చేయాలనుకుంటున్నావు అని మళ్ళీ అడుగుతుంది. చూడండి వదిన, అన్నయ్య అలాగే వైష్ణవి ఇద్దరు కూడా ఉమ్మెత్త పాయిజన్ వల్ల చనిపోయారు కదా, కానీ ఈ ప్రపంచంలో నిజమైన పాయిజన్ ఏంటో తెలుసా వదిన? ఒక మనిషికి ఇంకొక మనిషి మీద ఉన్న అనుమానం అనే పాయిజన్ ని ఏ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయట పెట్టదు. ఎప్పుడైతే ఒక మనిషికి మరొక మనిషి మీద అనుమానం కలుగుతుందో అప్పుడు వాడు రోజు బాధపడుతూ నరకం అనుభవిస్తూ చనిపోతాడని చాలా తెలివిగా చెప్తాడు. అంతేకాని ఆనందిని ఎందుకు చంపాలనుకున్నాడో మాత్రం అసలు చెప్పడు. అప్పుడు ఇందు ఇంకా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుంది. అసలు చారు సడన్ గా ఇంట్లోకి ఎందుకు వచ్చి చనిపోయింది? చారు చనిపోయిన నెక్స్ట్ డేనే అత్తయ్య నోట్లో ఎవరు ఆయిల్ గుమ్మరించారు? అసలు ఇదంతా చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? మనం అందరం టెర్రస్ మీదకి వెళ్ళాం కదా, ఇంట్లో ఉన్న స్నేహ కూడా అలాంటి పని చేసి ఉండదు. అలాగే తాత వాళ్ళు పద్మని చూసుకుంటూ ఉన్నారు. మరి అత్తయ్య నోట్లో ఆయిల్ ఎవరు పోసి ఉంటారని అనగానే లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఇన్స్పెక్టర్ సార్ వచ్చాడని చెప్తుంది. వెంటనే ఇందు ఆర్య ఇద్దరు కలిసి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి
ఏమైంది సార్, మళ్ళీ ఎంక్వైరీ చేయడానికి వచ్చారా అని అడిగితే లేదులే గాని చారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, చారు కూడా ఉమ్మెత్త పాయిజన్ వల్లనే చనిపోయింది. నేను నా కెరియర్ లో ఇలాంటి దిక్కుమాలిన కేసుని ఎప్పుడు చూడలేదని చెప్పి ముసలి తాత దగ్గరికి వెళ్లి అతని దగ్గర ఉన్న ఆయిల్స్ ని సీజ్ చేస్తాడు. ఎందుకంటే ఆ బాక్స్ లో ఉన్న 3 బాటిల్స్ మిస్ అయి ఉంటాయి కదా, ఖచ్చితంగా ఇందులో పాయిజన్ ఉంటుందని ఇన్స్పెక్టర్ అనుకుని వాటిని ఫోరెన్సిక్ టెస్ట్ కి పంపిస్తాడు. ఆ తర్వాత ఇందు ఆర్య లేనప్పుడు అతని రూమ్ లోకి వెళ్లి ల్యాప్టాప్ ని ఓపెన్ చేసి ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తుంది. కానీ ల్యాప్టాప్ కి పాస్వర్డ్ ఉండడం వల్ల ఓపెన్ చేయలేకపోతుంది. ల్యాప్టాప్ ఉన్న బ్యాగ్ లోనే తనకి ఒక డ్రైవ్ కనిపిస్తుంది, కానీ అందులో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయి ఉంటుంది. సో వెంటనే తనకి తెలిసిన ఒక వ్యక్తికి కాల్ చేసి డేటాని రికవరీ చేయమని చెప్తుంది. ఇటువైపు బాజీరావు స్నేహ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఓయ్ భార్య గారు, ఏంటి మీరు ఏడుస్తున్నారా? సొంత అమ్మని భయపెట్టించి ఏం చేద్దామనుకున్నావు? సరేలే, భలే యాక్టింగ్ చేస్తున్నావు కదా అని అనగానే స్నేహకి చాలా కోపం వచ్చి బాజీరావుని కొట్టేసి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇందు బాజీరావు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, చూడండి, మీకు గుర్తుందా ఆ రోజు పద్మని ఎవరో కొట్టి వెళ్ళిపోయిన తర్వాత మీరు అక్కడే ఉన్నారు కదా, ఆ రోజు నాకు ఒక షాడో కనిపించింది, అది ఖచ్చితంగా మీరే అయి ఉంటారులే, అది నాకు తెలుసు మీరే. అలాగే లివింగ్ రూమ్ లో ఉన్న రక్తం ఎవరిది అని అడుగుతుంది. ఏమో నాకు తెలియదని చెప్తాడు. అవునా, మీకు తెలుసని నాకు తెలుసు గాని ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా సమాధానం ఇవ్వట్లేదు. సరేలే, తర్వాత ఆ ఆన్సర్ ని మీ నోట్తోనే వింటానని చెప్పేసి వెళ్ళిపోతుంది. అదే రోజు నైట్ ఇందు చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉండగా లోకి చాలా భయపడిపోతూ ఒక నోట్ పట్టుకొని వచ్చి ఇందుకి చూపిస్తుంది. ఆ నోట్ లో ఉంది చూసి ఇందు చాలా షాక్ అవుతుంది. ఆ నోట్ లో ఉమ్మెత్త పాయిజన్ గురించి ఉంటుంది. మీకు సిగరెట్ లో వచ్చిన పాయిజన్ గురించి, అలాగే వైష్ణవి చారుల చావు గురించి, ఆయిల్లో దొరికిన పాయిజన్ గురించి, అన్నిటికీ మించి ఇంట్లో జరుగుతున్న వాటి గురించి తెలుసుకోవాలంటే రేపు రాత్రి 11 గంటలకి టెర్రస్ మీదకి రమ్మని రాసి ఉంటుంది. నిజానికి లోకికి మాత్రమే ఆ నోట్ రాదు, ఇందుకి కూడా వస్తుంది. అందుకే తను ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే రోజు నైట్ ఇందు కళ్ళలోకి చారు వచ్చి ఒక విషయం చెప్తుంది. చూడు ఇందు, నేను చనిపోయిన రోజు నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను, కానీ నన్ను చంపేశారు. అవునా, ఎవరు చంపేశారు అని ఇందు అడిగితే, నేను చనిపోయాను కదా ఇందు, ఇప్పుడు ఎలా చెప్పాలి చెప్పు, నువ్వే తెలుసుకుంటావులే. అలాగే పాపం వైష్ణవికి ఉమ్మెత్త పాయిజన్ ని ఇచ్చిన తర్వాత మళ్ళీ పిల్లోని పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. సో ఖచ్చితంగా ఈ హత్యని ఎవరో ఒకరు చూసి ఉంటారు, చూసింది ఎవరో కనిపెట్టమని చెప్తుంది. సరిగ్గా అప్పుడే ఇందు నిద్రలో నుంచి లేస్తుంది. ఆర్య ఇందు దగ్గరికి వచ్చి, చూడండి వదిన, మీకు కూడా ఆ నోట్ వచ్చిందా అని అడిగితే తను కూడా ఆ నోట్ ని చూపిస్తుంది. సో సేమ్ నోట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చిందని తెలుసుకొని ఇందు కొంచెం షాక్ అవుతుంది. అలాగే అత్తయ్యకి ఎవరైతే నోట్ పంపించారో వాళ్ళే మళ్ళీ మనకి పంపించారంటావా, లేకపోతే వేరే వాళ్ళు పంపించారంటావా అని అడిగితే, అంటే ఏంటి వదిన, ఇప్పుడు నన్ను సస్పెక్ట్ చేస్తున్నారా ఏంటి అంటే, అవును చేస్తున్నాను ఆర్య, ఎందుకంటే చారుని చంపింది నువ్వు కాకపోవచ్చు, బట్ వైష్ణవిని మీ అన్నని చంపడానికి మాత్రం నువ్వే కారణమై ఉండొచ్చని చెప్తుంది. ఆ తర్వాత ఇందు వైష్ణవి స్టే చేసిన హాస్టల్ కి వెళ్లి తన రూమ్ మొత్తం చెక్ చేస్తుంది. వైష్ణవి ఉరేసుకొని చనిపోయిన తర్వాత తన రూమ్ లో ఎవరు ఉండరు. సో వైష్ణవి వస్తువులు కూడా ఎవరు ముట్టుకోరు, అలాగే ఉంచుతారు. హాస్టల్ ఓనర్ కూడా ఆర్య పర్మిషన్ తీసుకున్న తర్వాతే వస్తువులన్నీ ఇచ్చేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే ఆర్యనే వైష్ణవిని హాస్టల్లో జాయిన్ చేపిస్తాడు కదా, అందుకే ఆర్యకి చెప్పకుండా తను ఏ వస్తువు ముట్టుకోదు. ఇందు తన్ని అడుగుతూ, మీరు వైష్ణవి చనిపోయిన రాత్రి ఎవరినైనా చూసారా అంటే, లేదు, నేను స్లీపింగ్ పిల్స్ వేసుకొని పడుకొని మార్నింగ్ లేచాను, కానీ వైష్ణవి పక్క రూమ్ లో ఉన్న అమ్మాయి మానసి చూసి ఉండొచ్చు, ఎందుకంటే ఆ అమ్మాయికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఆ రోజు మొత్తం చదువుకుంటూనే ఉన్నది. సో తను ఎవరినైనా చూసి ఉండొచ్చు అని చెప్తుంది. ఇందు మానసితో మాట్లాడదాం అనుకుంటుంది, కానీ తను జాబ్ కి వెళ్లడం వల్ల ఇప్పుడు మాట్లాడలేకపోతుంది. అక్కడే ఇందుకి వైష్ణవి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ కనిపిస్తాయి. వెంటనే హాస్టల్ ఓనర్ ని వాటర్ తీసుకురమ్మని తనని బయటికి పంపించేసి వైష్ణవి రిపోర్ట్స్ తీసుకుని బ్యాగ్ లో పెట్టుకుంటుంది. ఇటువైపు బాజీరావు ఆర్యని పిలిచి కొన్ని విషయాలు చెప్తాడు. చూడు ఆర్య, ఇందుకి లోకికి వచ్చినట్టే నాకు కూడా నోట్ వచ్చింది. మనకి నోట్ పంపించింది ఎవరై ఉంటారని అడిగితే, ఏమో నాకు తెలియదు, కానీ అమ్మకి నోట్ పంపించిన పర్సన్ అయితే కాదని చెప్తాడు. అవునా, సరేగాని ఎప్పుడైతే అవుట్ సైడర్ అదే ఇందు మన ఇంట్లోకి వచ్చిందో అప్పుడే మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. నాకైతే ఇందు మీదే చాలా అనుమానం ఉంది, నీకు లేదా ఆర్య అంటే, నాకు ఇందు వదిన మీద కొంచెం కూడా అనుమానం లేదని చెప్పి వెళ్ళిపోతాడు. మరొక వైపు ఇందు తన పెళ్లి వీడియోస్ ని రికవరీ చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న ఈషు పద్మ దగ్గరికి వెళ్లి, అమ్మా ఇందు ఆంటీ చాలా మంచిది కదా, తనకి ఏమైనా జరుగుతుందా అని అడిగితే, లేదమ్మా, ఇందు వచ్చాకే మన ఇల్లు బాగుంది కదా, అలాగే తనకి ఏమీ జరగదు, అన్ని విషయాలు బయట పెడుతుందని చెప్తుంది. మరొక వైపు ఇంట్లో ఉన్న తాత ఆయిల్ బాటిల్స్ లో పాయిజన్ ఉందేమో అనుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ఆర్య వచ్చి బాటిల్స్ లో పాయిజన్ లేదని చెప్తాడు. అది వినగానే తాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే ముసలమ్మ తనకి వచ్చిన నోట్ ని చూపిస్తుంది. సో అందరికి వచ్చినట్టే వీళ్ళకు కూడా ఆ నోట్ వస్తుంది. వాళ్ళు కూడా చాలా భయపడిపోతారు. బట్ ఆర్య వాళ్ళకి ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు. ఇటువైపు ఇందు ఎంక్వైరీ చేస్తూ మళ్ళీ హాస్టల్ కి వెళ్లి వైష్ణవి పక్క రూమ్ లో ఉండే అమ్మాయితో మాట్లాడుతుంది. తను వైష్ణవి గురించి చాలా చెప్తుంది. నిజానికి వైష్ణవిని ఇంట్లో వాళ్ళే కావాలని గెంటేశారు. అలాగే తను హాస్టల్ కి వచ్చిన తర్వాత రోజు ఆర్య వచ్చి తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లేవాడని చెప్తుంది.
అవునా, అయితే వైష్ణవి చనిపోయిన ఆ రోజు రాత్రి ఏం జరిగింది అని ఇందు అడిగితే తను అంటుంది, నిజానికి ఆ రోజు నైట్ చారు వైష్ణవి దగ్గరికి వచ్చి, చూడండి వైష్ణవి గారు, మీరు నా జీవితాన్ని సేవ్ చేశారని చెప్పి థ్యాంక్స్ చెప్పి కిందికి వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతన్ని చూసి చారు చాలా భయపడి మళ్ళీ పైకి వచ్చి ఆ తర్వాత వెళ్ళిపోతుంది. అసలు చారు ఎవరిని చూసి భయపడిందని ఇందు అడిగితే ఆ అమ్మాయి నాకు తెలియదని చెప్తుంది. నెక్స్ట్ ఇందు వైష్ణవి వాళ్ళ నాన్న అడ్రస్ ని కనుక్కొని అతని ఇంటికి వెళ్లి వైష్ణవి గురించి అడుగుతుంది. అతను అంటాడు, మా అమ్మాయి మరొక అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని ఆ ఇంట్లో వాళ్ళు నా కూతుర్ని బయటకి గంటేశారని చెప్తాడు. వెంటనే ఇందు తను తీసుకొచ్చిన వైష్ణవి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ ని అలాగే డిశ్చార్జ్ అప్లికేషన్ ని చూపిస్తుంది. నిజానికి ఆ అప్లికేషన్ లో ఆర్య వైష్ణవిని భార్యగా భావిస్తూ హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాడు. అలాగే ఒక ఫాదర్ గా సిగ్నేచర్ కూడా పెడతాడు. బట్ పుట్టిన బేబీకి నాకు ఎలాంటి సంబంధం లేదని అప్లికేషన్ లో రాస్తాడు. అలాగే వైష్ణవిని ప్రెగ్నెంట్ చేసింది ఎవరు కూడా వైష్ణవి వాళ్ళ నాన్నకి తెలుసు, ఆయన కూడా చెప్పడు. ఎందుకంటే ఇందుకి చాలా డౌట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వైష్ణవి నిజంగానే తప్పు చేసి ఉంటే తన్ని సేఫ్ గా ఒక హాస్టల్లో ఉంచి చూసుకోవాల్సిన అవసరం ఆర్యకి లేదు. బట్ ఆర్య తన్ని సేఫ్ గా చూసుకున్నాడు. అలాగే ఆర్య వైష్ణవి వాళ్ళ నాన్నకి కూడా చాలా మనీ ఇస్తూ అతని షాప్ కి చాలా హెల్ప్ చేస్తాడు. అంటే తప్పు ఖచ్చితంగా ఆర్య వాళ్ళ సైడ్ ఉంది కాబట్టే ఆర్య ఇదంతా చేస్తున్నాడని ఇందుకి అర్థమవుతుంది. ఇందు ఇంటికి వచ్చిన తర్వాత లోకితో మాట్లాడుతూ, చూడు లోకి, నా పెళ్లికి ఆనంద్ అన్ని షాప్లలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ని పిలిపించాడా అని అడిగితే, లేదమ్మా, ఓన్లీ ఫర్నిచర్ షాప్ లో పనిచేసే వాళ్ళని మాత్రమే పెళ్లికి ఇన్వైట్ చేశాడని చెప్తుంది. వెంటనే ఇందు పద్మ దగ్గరికి వెళ్లి కేటరింగ్ వాళ్ళు ఇచ్చిన ఇన్విటేషన్ కార్డ్ ని అడుగుతుంది. పద్మ ప్రతి ఒక్కటి తన బాక్స్ లో దాచిపెట్టుకుంటుంది కాబట్టి కేటరింగ్ వాళ్ళు ఇచ్చిన ఇన్విటేషన్ కార్డ్ ని కూడా దాచిపెట్టుకుని ఇప్పుడు ఇందుకి ఇస్తుంది. అలాగే ఇందు పద్మ పెళ్లికి తయారు చేపించిన తన వెడ్డింగ్ కార్డ్ ని అడుగుతుంది. ఇందు అలా అనగానే పద్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అంటే ఈ గుడ్ గర్ల్ అంతా తెలుసుకోబోతుందన్నమాట, సరే ఫాస్ట్ గా కనిపెట్టమని చెప్పి పద్మ తన పెళ్లి కార్డ్ ని ఇందుకి చూపిస్తుంది. ఆ తర్వాత ఇందు ఆర్య దగ్గరికి వెళ్లి అప్లికేషన్ ని చూపిస్తూ, నువ్వు వైష్ణవ్ పుట్టిన బేబీకి తండ్రి కాదని చెప్పావు కదా, సో నువ్వు తండ్రి కాదని నీకు తెలిసినప్పుడు మరి తన కడుపులో పెరిగే బేబీకి తండ్రి ఎవరో నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా, ఆ పర్సన్ ఎవరని అడుగుతుంది. కానీ ఆర్య చెప్పకుండా నీకు ఆ అప్లికేషన్ ఎక్కడ దొరికింది అని అడిగితే ఇందు చెప్పదు. అదే రోజు నైట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే ఈ రోజు నైట్ 11 గంటలకి అందరినీ టెర్రస్ మీదకి రమ్మని ఎవరో నోట్ రాసి అందరినీ భయపెడతారు కదా. సో 11 కావడానికి ఇంకా 5 మినిట్స్ ఉండగా బాజీరావు బయటికి వస్తాడు. అక్కడ అతనికి స్ట్రేంజ్ గా ఉండే ఒక మూట కనిపిస్తుంది. ఆ మూటలో ఉంది ఏంటో చూద్దామని ఓపెన్ చేస్తూ ఉండగా ఎవరో వచ్చి బాజీరావు తల పగలగొడతారు. వైపు ఇందు రూమ్ లో పడుకొని ఉన్నప్పుడు తన దగ్గరికి ఆ కిల్లర్ వచ్చి కిటికీలో నుంచి పాయిజన్ ఉన్న ఉమ్మెత్త ఆకుని కాల్చి తన రూమ్ లో పడేసి చంపాలనుకుంటాడు. ఇందుకి డిఫరెంట్ గా స్మెల్ రావడంతో తను నిద్రలో నుంచి లేచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ విండోస్, డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసి ఉంటాయి. సో తను బయటికి వెళ్ళడానికి దారి అయితే ఉండదు. ఏం చేయాలో అర్థం కాదు. ఇక తను అన్కాన్షియస్ లోకి వెళ్లే టైంలో ఆర్య వచ్చి డోర్ తీస్తాడు. ఇందు ఆర్య ఒడిలో పడిపోయి అన్కాన్షియస్ లోకి వెళ్లిపోతుంది. అయ్యో వదినకి ఏమైందో అని తన్ని పడుకోబెట్టి తను లేచే వరకు దగ్గరే కూర్చుంటాడు. కాసేపు గడిచిన తర్వాత తను కాన్షియస్ లోకి వస్తుంది. రాగానే ఇందు జరిగింది మొత్తం ఆర్యతో చెప్తుంది. ఆర్య, నన్నెవరో చంపడానికి ట్రై చేశారు. ఎందుకంటే నేను బాజీరావు ఇద్దరం టెర్రస్ మీదకి వెళ్దాం అనుకున్నాం. అందుకే ఆ కిల్లర్ మా ఇద్దరి మీద అటాక్ చేశాడని జరిగింది చెప్తుంది. అప్పుడే మనకి నిన్న నైట్ జరిగింది చూపిస్తారు. నిన్న నైట్ తాత టెర్రస్ మీదకి వెళ్ళడానికి చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడే ఆర్య వచ్చి, చూడు తాత, మనలో ఎవరు కూడా టెర్రస్ మీదకి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరో తెలియని వాళ్ళు రమ్మని చెప్తే మనం వెళ్ళాలా? అవసరం లేదులే, ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తాడు. కానీ బాజీరావు అసలు వినిపించుకోడు. మనం టెర్రస్ మీదకి వెళ్తేనే కిల్లర్ గురించి తెలిసే ఛాన్స్ ఉంది కదా అని అంటాడు. దానికి ఇందు కూడా అంగీకరిస్తుంది. ఎందుకంటే కిల్లర్ ని పట్టుకోవడానికే ఎవరైనా నోటు పంపించి ఉండొచ్చు కదా అని చెప్తాడు. ఇక ఆర్య కూడా ఏమీ అనడు. అందుకే నైట్ బాజీరావు అలాగే ఇందు ఇద్దరు కూడా వెళ్దాం అనుకుంటారు. బట్ ఈలోపే బాజీరావుని కిల్లర్ కొట్టిపడేసి ఇందుని కూడా చంపాలని చూస్తాడు. ఇందు చెప్పింది విని ఆర్య ఏమీ అనడు. ఇటువైపు పద్మ సడన్ గా నిద్రలో నుంచి లేచి ఈషుతో మాట్లాడుతూ, చూడు పాప, గుడ్ గర్ల్ ప్రమాదంలో ఉంది, ఎలాగైనా తన్ని సేవ్ చేయాలని చెప్తుంది. వెంటనే ఈషు ఇందుకి చెప్పడానికి వెళ్తుండగా పాప మెట్ల మీద నుంచి కింద పడిపోతుంది. ఆర్య పాపకి ట్రీట్మెంట్ చేపించి వెళ్ళిపోతాడు. ఇందు పాపని కేర్ చేస్తూ, ఓ ఈషు, ఈ రోజు నా దగ్గర పడుకుంటావా అని అడిగితే, లేదు గుడ్ గర్ల్, నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను రోజు అమ్మకి సెక్యూరిటీ గార్డ్ గా ఉంటున్నాను. ఎందుకంటే నేను రోజు పడుకుంటే మళ్ళీ బ్యాడ్ బాయ్ వస్తాడని చెప్తూ ఆనంద్ గురించి మాట్లాడుతుంది. ఇందు ఆంటీ, ఆనంద్ అంకుల్ చనిపోయారు కదా, ఇప్పుడు ఆయన ఒక స్టార్ లాగా మారిపోయారు కదా అంటే, అవునమ్మా, అంకుల్ ఇప్పుడు పైనే ఉన్నారని చెప్తుంది. అవునా, అయితే ఆనంద్ అంకుల్ ఏంజలా లేకపోతే డెవిలా? ఎందుకంటే ఆనంద్ అంకుల్ నాతో ఎప్పుడూ ఒకటి చెప్తుండేవారు, మా నాన్న ఒక డెవిల్ అని. సో చెప్పండి ఆంటీ, ఎవరు ఏంజల్, ఎవరు డెవిల్ అని పాప అడిగితే ఇందు ఏమీ చెప్పదు. ఆ రోజు నైట్ మొత్తం ఇందు పడుకోదు. అసలు కిల్లర్ ఎవరు, ఈ ఇంట్లో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని ఆలోచిస్తూనే ఉంటుంది. అప్పుడే లోకి రావడంతో ఆర్య గురించి లోకిని అడుగుతూ, చూడు లోకి,
నువ్వే చెప్పావు కదా ఆర్య ఎప్పుడు సస్పీషియస్ గా కనిపిస్తున్నాడని, సో అతనికి అనుమానం ఎక్కువగానే ఉందా అని అడిగితే, లేదమ్మగారు, ఆర్య గారు చాలా మంచివారు, కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ మైండ్ లో అనుమానం అనే ఒక మొక్కని నాటుకుంటారు, అది కాస్త పెరుగుతుంది. అవునా లోకి, ఈ ఇంట్లో అనుమానం ఎక్కువగా ఎవరికి ఉందని ఇందు అడిగితే, అమ్మగారు, ఈ ఇంట్లో ఉన్న ప్రతి మూలకి పాపాలు ఉన్నాయి, అసలు ఈ ఇల్లే చాలా పెద్ద మిస్టరీ అమ్మా అని చెప్తూ ఉంటే ఆర్య వచ్చి లోకిని కిందికి పంపిస్తాడు. ఇందు బాజీరావు ఎలా ఉన్నాడని ఆర్యని అడిగితే, ఇప్పుడు బాగానే ఉన్నాడు, నేను మధ్యాహ్నం చూడడానికి వెళ్ళాలని చెప్తాడు. అవునా ఆర్య, అయితే నీతో పాటు నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్లమని చెప్తుంది. ఇందు అలా అనగానే ఆర్య షాక్ అవుతాడు. ఎందుకంటే ఇందు బాజీరావుని ఎక్కువగా పట్టించుకోదు కదా, సో అంతేకాకుండా అతను చాలా డిఫరెంట్ పర్సన్, అందుకే షాక్ అవుతూ అసలు ఎందుకు చూడాలనుకుంటున్నారు వదిన అని అడిగితే, నేను ఇప్పుడు బాజీరావు టీంలో చేరిపోయాను, ఆయన నన్ను ముందు నుంచే అడిగాడు తన టీంలో జాయిన్ అవ్వమని, బట్ నేనే లేట్ చేశానని చెప్పి వెంటనే హాస్పిటల్ కి వెళ్లి బాజీరావుతో మాట్లాడుతూ ఇప్పుడు మన ఇద్దరం ఒకటే టీం అని చెప్తుంది. అవునా, నిజమా అని బాజీరావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ రోజు నైట్ జరిగిన విషయం చెప్తాడు. ఆ రోజు నీకు పద్మ వరండాలో పడిపోయి కనిపించింది కదా, ఆ రోజు నువ్వు చూసింది నన్నే, నిజానికి ఆ లివింగ్ రూమ్ లో ఉన్న బ్లడ్ కూడా పద్మదే, తను లివింగ్ రూమ్ నుండి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హిట్ చేసింది, నిజానికి తనకి ఆల్రెడీ ముందే దెబ్బ తగిలి ఉంది, సో అలా తన బ్లడ్ లివింగ్ రూమ్ లో పడిపోయింది, ఇది బయట వాళ్ళు ఎవరు చేయలేదు, అలాగే దీని వెనకాల మిస్టరీ కూడా ఏం లేదని చెప్తాడు. నెక్స్ట్ ఇందు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి ఒక బస్ స్టాప్ లో నిల్చుంటుంది. అప్పుడే ఎవరో తన్ని రోడ్డు మీదకి నెట్టేసి చంపాలనుకుంటారు, బట్ ఎదురుగా వస్తున్న కార్ అతను సడన్ గా బ్రేక్ వేయడంతో ఇందు బ్రతికిపోతుంది. ఆ తర్వాత ఇందు రీస్టోర్ చేసిన తన పెళ్లి వీడియోని చూసుకుంటుంది. ఆ వీడియోలో ఇందుకి కొందరి ఫేసెస్ కనిపిస్తాయి. వెంటనే వాళ్ళ ఫొటోస్ ని ప్రింట్ తీసుకుని చారు ఉన్న ఫ్లాట్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న సెక్యూరిటీకి కొన్ని ఫొటోస్ చూపిస్తూ చారు మేడం ని కలవడానికి ఈ ఫొటోస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చారా అని అడిగితే అతను చెప్తాడు, బట్ మనకి చూపించరు. నెక్స్ట్ ఇందు పద్మ వాళ్ళ హస్బెండ్ రాహుల్ దగ్గరికి వెళ్లి అతన్ని కొన్ని విషయాలు అడుగుతుంది. అతను కూడా పద్మ గురించి చెప్తాడు. నిజానికి రాహుల్ పద్మని ఇష్టపడి పెళ్లి చేసుకోడు, ఎందుకో రీజన్ కూడా ఇప్పుడు ఇందుకి చెప్పడు, నా పర్సనల్ మ్యాటర్ అని చెప్తాడు. పద్మ రాహుల్ కి ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి తర్వాత బాగా చూసుకుందాం అనుకుంటాడు, బట్ తనకి పెళ్లికి ముందే మెంటల్ ఇల్నెస్ ఉంటుంది, కానీ ఆ విషయం రాహుల్ కి చెప్పకుండా పద్మని ఇచ్చి పెళ్లి చేస్తారు. తను పాలు పొంగించడానికి ఇంటికి వెళ్ళినప్పుడు అంత పిచ్చి పిచ్చిగా చేస్తుంది, దాంతో తన కండిషన్ ఏం బాగోలేదని రాహుల్ ఇంట్లో వాళ్ళకి అర్థమవుతుంది. సరేలే, పెళ్లైన తర్వాత ప్రతి అమ్మాయి ఇలాగే భయపడుతుంది కదా అని రాహుల్ కి పద్మకి ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు. రాహుల్ పాపం తన్ని ఏమీ అనకుండా జస్ట్ ఇలా ముట్టుకోవడానికి ట్రై చేస్తాడంతే. పాపం తను గట్టిగా అరుస్తూ నన్ను ముట్టుకోవద్దని చెప్తుంది. అలాగే కట్టుకున్న భర్తను కూడా గుర్తుపట్టదు. అసలు ఎవరు నువ్వు, నన్ను ఎందుకు టచ్ చేస్తున్నావు, నువ్వు కూడా నాతో పడుకుంటావా, ఒకవేళ నువ్వు చెప్పినట్టు చేయకపోతే నన్ను చాలా కొట్టి ఇంట్లో నుంచి గంటేస్తావా అని అడుగుతుంది. అది వినగానే రాహుల్ కి అంతా అర్థమవుతుంది, పద్మని ఎవరో ఫిజికల్ గా ఇబ్బంది పెట్టారని. ఇక జరిగింది మొత్తం ఇందుకి చెప్పి, పద్మ కడుపులో పెరిగిన ఈషు నా కూతురు కాదు, అసలు ఒక్కరోజు కూడా నేను పద్మతో టైం స్పెండ్ చేయలేదని చెప్తాడు. అలాగే నేను పెళ్లి చేసుకున్న 7 నెలలకే పాప పుట్టింది, సో ఖచ్చితంగా ఈషు నా కూతురు కాదని చెప్తాడు. అది వినగానే ఇందు చాలా షాక్ అవుతుంది. వెంటనే ఇంటికి వచ్చి పద్మని కలుద్దాం అనుకుంటుంది. పద్మ టెర్రస్ మీదకి వెళ్లి సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకుంటుంది. సరిగ్గా అప్పుడే ఇందు వచ్చి పద్మని కాపాడి, నువ్వేం బాధపడకు పద్మ, నేను అంతా తెలుసుకుంటున్నానని చెప్తుంది. అది వినగానే పద్మ కొంచెం హ్యాపీ అవుతుంది. నెక్స్ట్ పద్మ దగ్గరికి ఆర్య వచ్చి, ఏమైంది అక్క, ఎందుకలా చేసావు అని అడిగితే ఇందు అంటుంది, చూడు ఆర్య, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రేమగా మాట్లాడుకోవడం మానేసి ఒకరిపై ఒకరు అనుమానం పెట్టుకున్నారు. అసలు మీరందరూ ప్రేమగా కలిసి ఉంటే ముగ్గురు మనుషులు చావకుండా ఉండేవాళ్ళేమో, నువ్వేమైనా చాలా తెలివిమంతుడు అనుకుంటున్నావా, నీలాంటి ఫూలిష్ అసలు ఉండడని ఆర్యని తిడుతుంది. అప్పుడే ఇన్స్పెక్టర్ ఆర్య దగ్గరికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్దాం అనుకుంటాడు. ఎందుకంటే ఇందు ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి జరిగిన వాటన్నిటికీ కారణం ఆర్య అని చెప్తుంది. అందుకే ఆర్య 3 హత్యలు చేశాడు కాబట్టి ఇన్స్పెక్టర్ తీసుకెళ్ళడానికి వస్తాడు. అక్కడే ఉన్న ముసలమ్మ, ఓ అమ్మాయి, అసలు ఆర్యని ఎందుకు అరెస్ట్ చేపిస్తున్నావు అని అడిగితే, నాకు నిజాలు తెలిసాయి, మీరు నాకు తెలియకుండా చాలా నిజాలు దాచారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్క దానికి నా దగ్గర ఆన్సర్ ఉందని చెప్తుంది. నిజానికి పద్మ జరిగింది మొత్తం ఇందుకి చెప్పాలనుకుంది, బట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిజం చెప్తే కొడతామని పద్మని బెదిరిస్తారు. పద్మని బెదిరించిన విషయం ఇందు ఇన్స్పెక్టర్ తో చెప్తుంది. ఇన్స్పెక్టర్ కి ఇంట్లో వాళ్ళ మీద కూడా అనుమానం ఉంటుంది, బట్ ఇందు ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారం ఆర్యని అరెస్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఆర్యకి చాలా సపోర్ట్ చేస్తూ, ఆర్య చాలా మంచివాడు, ఇదంతా అబద్ధమని చెప్పి ఆర్యని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఇన్స్పెక్టర్ అందరికి ఆర్య గురించి చెప్తాడు. ఒక రోజు ఇన్స్పెక్టర్ గారు అందరినీ సపరేట్ గా ఎంక్వైరీ చేస్తాడు కదా, గుర్తుందా? అప్పుడు ఆర్య వైష్ణవి గురించి చెప్తాడు. నిజానికి ఆర్య వైష్ణవిని పెళ్లి చేసుకున్న తర్వాత తనతో ఫిజికల్ గా రిలేషన్షిప్ లో ఉండడు, ఎందుకంటే ఆర్య కొత్త బిజినెస్ ని, బుక్ స్టోర్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. బట్ రియాలిటీలో అసలు ఆర్య బుక్ స్టోర్ ని ఓపెన్ చేయడు. ఇందు ఆర్య గురించి ఎంక్వైరీ చేస్తూ ఆ బుక్ స్టోర్ గురించి కూడా ఎంక్వైరీ చేస్తుంది. కానీ ఆర్య పెట్టాలనుకున్న బుక్ స్టోర్ మాత్రం ఎక్కడా కనిపించదు. సో అప్పుడు ఆర్య కావాలనే నాటకం ప్లే చేశాడు. అలాగే వైష్ణవితో చారుతో ఇద్దరితో రిలేషన్ లో
ఉన్నాడు. అలాగే వైష్ణవి కడుపులో పెరిగిన బిడ్డకి తండ్రి నువ్వు కాదని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి అందరు కలిసి వైష్ణవిని బయటకి గంటేశారు. బయటకి గంటేసిన తర్వాత కూడా ఆర్య వైష్ణవిని బాగా చూసుకున్నాడు. వైష్ణవి కడుపులో పెరిగిన బిడ్డకి తండ్రి ఆర్య కాకపోతే వైష్ణవిని ఎందుకు చూసుకుంటాడు? అలాగే ఆ రోజు బిడ్డకి తండ్రిగా సిగ్నేచర్ ఎందుకు పెట్టాడు? ఒకవేళ ఆర్య నిజంగానే వైష్ణవి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి కాకపోతే మరి ఆ తండ్రి ఎవరని అడుగుతుంది. బట్ ఆర్య ఏమీ చెప్పడు. తప్పు చేసిన వాడిలా సైలెంట్ గా నిల్చుంటాడు. ఇక ఆర్యని సేవ్ చేయడానికి మరొక మార్గం లేదు కాబట్టి ఇన్స్పెక్టర్ ఆర్యని తీసుకెళ్దాం అనుకుంటాడు. బట్ అప్పుడే ముసలోడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది, ఆర్యని ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగితే ఆ ముసలాడి భార్య జరిగింది మొత్తం చెప్తుంది. నిజం తెలుసుకున్న ముసలాయన లేదు, ఆ ముగ్గురిని చంపింది ఆర్య కాదు, వాణ్ణి మీరు ఎక్కడికి తీసుకువెళ్లొద్దని బ్రతిమిలాడతాడు. అప్పుడు ఇందుకి మళ్ళీ ఒక డౌట్ వస్తుంది. ఆ రోజు ఆర్య ఇందుతో మాట్లాడుతూ ఉండగానే చారు వచ్చి చచ్చిపోతుంది కదా ఇంట్లో. సో చారుని చంపడానికి ఆర్యకి ఎవరో హెల్ప్ చేసి ఉంటారని ఇందు అనుకుంటుంది. ఇప్పుడు నిజం చెప్పు ఆర్య, ఆ రోజు చారుని చంపడానికి నీకు హెల్ప్ చేసింది ఎవరు? ఆ ముసలాయన చేశాడా లేక బాజీరావు, స్నేహ ఇంకెవరైనా చేశారా అని అడిగితే ఎవరూ మాట్లాడరు. అందరూ సైలెంట్ గానే ఉంటారు. కానీ ముసలైన మాత్రం ఇందు మీద చాలా సీరియస్ గా ఉంటూ ఆర్య ఎవరిని చంపలేదని చెప్తాడు. లేదు ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడున్న వాళ్ళు ఎవరూ ఏమీ చేయలేదు, నేనే అందరినీ చంపాను. అలాగే కోర్టుకు వచ్చి జరిగింది మొత్తం చెప్తానంటాడు. అప్పుడే పద్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్యని కాపాడమని చెప్తుంది. ఇన్స్పెక్టర్ ఆర్యని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్దాం అనుకుంటాడు. కానీ ఆ ముసలి తాత మళ్ళీ ఆర్యని ఆగమని చెప్పి ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతూ సార్ ఆర్యకి ఎన్ని రోజులు జైలు శిక్ష పడుతుంది అని అడిగితే రోజులు కాదు, జీవితాంతం జైల్లోనే ఉండాలి. అలాగే ఆర్య 3 మర్డర్స్ చేశాడు కాబట్టి ఉరి శిక్ష పడుతుందని చెప్తాడు. అది వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా షాక్ అవుతారు. అప్పుడు లోకి అమ్మగారి నోట్లో ఆయిల్ పోసింది ఆర్య కాదని చెప్తుంది. ఎందుకంటే ఆ రోజు ఆయిల్ పోసినప్పుడు ఆర్య టెర్రస్ మీదనే ఉంటాడు కదా, అందుకే అలా అంటుంది. ఇన్స్పెక్టర్ అంటాడు సరే అమ్మా, స్టేషన్ కి వెళ్ళిన తర్వాత ఆయిల్ పోసింది ఎవరో మా ఇన్వెస్టిగేషన్ లో కనుక్కుంటామని చెప్పి ఆర్యని తీసుకెళ్దాం అనుకుంటాడు. మళ్ళీ ఆ ముసలైన ఆర్య దగ్గరికి వచ్చి ఇలా జరగడం నాకు ఇష్టం లేదని చెప్పి ఇన్ని రోజులు మనం పడుతున్న బాధకి ఆ ముసలైన ట్విస్ట్ అయితే రివీల్ చేస్తాడు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఆ ముగ్గురిని చంపింది ఆర్య కాదు నేనే అని చెప్పేసి పెద్ద ట్విస్ట్ అయితే రివీల్ చేస్తాడు. అది వినగానే సిరీస్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే షాక్ అవుతారు. అంతేకాని ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా షాక్ అవ్వరు. అలాగే వాళ్ళందరికీ తెలుసు ఇదంతా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో. అందుకే ఎవరు కూడా ఇందుకి చెప్పరు. అలాగే ఈ మర్డర్స్ అన్ని చేసింది ముసలాయన అని ఇందుకి ముందే తెలుసు. బట్ తప్పు చేసింది ముసలోడు కాబట్టి ఆ తప్పుని అతని నోటి నుంచే వినాలనుకుంటుంది. అందుకే అందరూ ఇష్టపడే ఆర్యని అరెస్ట్ చేపిస్తే ఖచ్చితంగా ఆ ముసలైన బయటకు వచ్చి నిజం ఒప్పుకుంటాడని ఇందు ముందే గెస్ చేస్తుంది. తను గెస్ చేసినట్టుగానే ముసలుడు అతని తప్పుని ఒప్పుకుంటాడు. సో చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంతమంది కిల్లర్ ముసలుడని గెస్ చేశారు? సరే కామెంట్ లో అయితే పెట్టండి. నేనైతే సిరీస్ స్టార్టింగ్ నుంచే ఆర్యనే మెయిన్ కిల్లర్ అయ్యుంటాడేమో అనుకున్నాను. బట్ ఆ ముసలైన అని తెలిసాక చాలా షాక్ అయ్యాను. సరే ఇక ఇందు జరిగినవన్నీ చెప్తూ మెల్లిమెల్లిగా ట్విస్టులన్నీ రివీల్ చేస్తుంది. నిజానికి ఇందు నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత వెంటనే ఇన్స్పెక్టర్ ని కలిసి ఆర్యని అరెస్ట్ చేయమని చెప్తుంది. కానీ ఇన్స్పెక్టర్ ఆర్డర్ లేకుండా అరెస్ట్ చేయడం రూల్స్ కి విరుద్ధమని చెప్తాడు. కానీ ఇందు మీరు ఫేక్ అరెస్ట్ చేసి ఆర్యని తీసుకువెళ్ళండి, అప్పుడు కిల్లర్ ఆటోమేటిక్ గా బయటకు వస్తాడని చెప్తుంది. తను ప్లాన్ చేసినట్టుగానే ముసలోడు దొరికిపోతాడు. ఇక్కడి నుండి జాగ్రత్తగా వినండి. సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు జరిగింది మొత్తం క్లియర్ గా చెప్తాను కాబట్టి మిస్ అయితే మస్తు ట్విస్టులు మిస్ అయిపోతారు. యాక్చువల్ గా ఇందు పెళ్లికి రెడీ అయిన తర్వాత చాలా మంది తన పెళ్లిని ఆపడానికి ట్రై చేస్తారు కదా, వాళ్ళు ఎవరో కాదు ఇంట్లో ఉన్న వాళ్ళే. ఫస్ట్ పద్మ అలాగే స్నేహ వాళ్ళిద్దరు కలిసి చేపలో ఉమ్మెత్త ఆకుని పెట్టి భయపెడతారు. మన వధువు సిరీస్ లో అయితే పనసకాయలో ఉమ్మెత్త ఆకుని పెడతారు కదా, మీకు గుర్తుండే ఉంటుంది. ఇక ఇందు రూమ్ లో తయారవుతూ ఉన్నప్పుడు బయట ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, వాళ్ళు ఎవరో కాదు వైష్ణవినే. తనే బ్యాక్ యార్డ్ లో సూది పెట్టి ఉంటుంది. ఇందు బయటకు వచ్చి చూసినప్పుడు వైష్ణవి తప్పించుకుంటుంది. సో తను సెట్ చేసిన సూది మాత్రం ఇందు కాలికి గుచ్చుకుంటుంది. వాళ్ళు అలా ఎన్ని చేసినా పెళ్ళైతే జరుగుతుంది, ఆగదు. ఆ తర్వాత ఇందు ఆనంద్ ఇంట్లోకి అడుగుపెట్టడానికి వెళ్ళినప్పుడు స్నేహ వేడి చేసిన పాలలో నిమ్మకాయ జ్యూస్ ని కలిపి ప్లేట్ ని తన కాళ్ళ దగ్గర పెడుతుంది. దాంతో ఇందుకి ఆల్రెడీ సూది గుచ్చుకుంది కాబట్టి సో కొంచెం నొప్పి అయితే ఉంటుంది. అదే లెగ్ ని తీసి ప్లేట్ లో పెడుతుంది. సో తనకి చాలా పెయిన్ వచ్చి గట్టిగా అరుస్తుంది. అలా వాళ్ళు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఇందుని ఇంట్లోకి రాకుండా ఆపలేకపోతారు. అలాగే అసలు వాళ్ళు తన పెళ్లిని ఎందుకు ఆపాలనుకున్నారో ఇందుకి అసలు అర్థం కాదు. ఇక రీసెంట్ గా ఆర్య అనుమానం గురించి చెప్తాడు కదా, నిజానికి అనుమానం వాళ్ళ అన్నకి ఉండదు, ఆర్యకి ఉంటుంది. ఎస్, తన వైఫ్ వైష్ణవిని ఎప్పుడు అనుమానిస్తూ తన్ని తిడుతుంటాడు. వైష్ణవి ఎవరితో ఫోన్ మాట్లాడినా కూడా చాలా అనుమానిస్తాడు. అలా చిన్న చిన్న విషయాలకే వైష్ణవిని చాలా అనుమానిస్తూ తన లైఫ్ ని పాడు చేస్తాడు. బట్ మరొక సైడ్ మనకైతే తెలియదు, పాపం నిజానికి ఆర్య వైష్ణవి
వైష్ణవిని చాలా బాగా చూసుకుంటాడు. బట్ ఎప్పుడైతే ఆనంద్ కారణంగా ఆర్య లైఫ్ మారిపోయిందో అప్పటి నుండి వైష్ణవి మీద అనుమానం అయితే పెంచుకుంటాడు. ఒకరోజు ఆనంద్ వైష్ణవి గురించి ఆర్యకి చెప్పి పెళ్లి సంబంధానికి తీసుకెళ్తాడు. వైష్ణవి కూడా చాలా అందంగా రెడీ అయి వచ్చి పెళ్లి చూపులో కూర్చుంటుంది. అప్పుడు ఆనంద్ ఆర్య మైండ్ ని పాడు చేస్తాడు. చూడు ఆర్య, అమ్మాయి చాలా అందంగా ఉంది, కానీ తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. ఇప్పుడు వాడు వైష్ణవిని వదిలేసి వెళ్లిపోయాడని తన పాస్ట్ గురించి చెప్తాడు. అలాగే పెళ్లి జరిగే టైంలో కూడా ఆర్యని హ్యాపీగా ఉండనివ్వడు. రే ఆర్య, తను నిన్ను చూసి నవ్వుతుందని మురిసిపోకు, తను తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుందని చెప్తాడు. అలా వైష్ణవి గురించి చాలా చెప్పి అనుమానం అనే పాయిజన్ ని ఆర్య మైండ్ లోకి పంపిస్తాడు. అందుకే ఆర్య ఆ రోజు ఇందుతో అంటాడు కదా, పోస్ట్ మార్టం కూడా బయట పెట్టలేని సాక్ష్యం ఏమైనా ఉందంటే అది అనుమానమే అని. సో పాపం పెళ్లి చూపుల దగ్గర నుంచి ఒక్కరోజు కూడా ఆనంద్ ఆర్యని హ్యాపీగా ఉండనివ్వడు. అందుకే వైష్ణవి వాళ్ళ అమ్మా నాన్నలతో ఫోన్ మాట్లాడుతున్నా కూడా తన లవర్ తో మాట్లాడుతుందని ఆర్య అనుకుంటాడు. అందుకే వైష్ణవిని ప్రతిరోజు అనుమానిస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆనంద్ వైష్ణవిని చూసి అట్రాక్ట్ అవుతాడు. అందుకే ఆర్యని వైష్ణవిని ఎలా విడగొట్టాలని ప్లాన్స్ వేస్తాడు. వాళ్ళ తమ్ముడైనా కూడా పాపం ఆడికైతే ఆ పిచ్చుంటుంది. అప్పుడే ఒక ఐడియా వస్తుంది. వాళ్ళ కంపెనీలో పనిచేసే చారు అనే అమ్మాయిని ఆనంద్ ఆర్య దగ్గరికి పంపిస్తాడు. ఇక్కడ అనదర్ ట్విస్ట్ ఏంటంటే చారు ఆర్యని మాత్రమే కాకుండా ఆనంద్ని కూడా లవ్ చేస్తుంది. ఆనంద్ కూడా చారుని లవ్ చేస్తాడు. అలాగే పెళ్లి కూడా చేసుకుంటానని చారుకి ప్రామిస్ చేస్తాడు. ఇక ఆనంద్ చెప్పాడు కాబట్టి చారు కూడా ఆర్యని ప్రేమించినట్టుగా నటిస్తుంది. బట్ నిజంగా ప్రేమించదు. ఆర్య బయటికి వెళ్ళినప్పుడల్లా ఆనంద్ వైష్ణవితో ఉండేవాడు. అలా వైష్ణవికి ఇష్టం లేకపోయినా కూడా ఆనంద్ తనని ఫోర్స్ చేసేవాడు. కానీ ఆనంద్ ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండడు, వైష్ణవి సడన్ గా ప్రెగ్నెంట్ అవుతుందని. అందుకే మళ్ళీ ఒక నాటకం ప్లే చేస్తాడు. వెంటనే ఆనంద్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి వైష్ణవి ప్రెగ్నెంట్ అయిందని చెప్తాడు. అలాగే వైష్ణవి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలియదని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నమ్మిస్తాడు. వైష్ణవి నిజం చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ ఆనంద్ వైష్ణవిని నోరు మూసుకోమని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దాంతో తను ఏమీ మాట్లాడలేకపోతుంది. ఇక ఆర్యకి వేరే దారి లేక వైష్ణవిని బయటికి గెంటేస్తాడు. ఎందుకంటే తను నోరు తెరిచి ఒకవేళ చెప్పినా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తననే అనుమానిస్తారు. ఆల్రెడీ తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటాడు కదా, వాడి వల్లే ప్రెగ్నెంట్ అయి ఉంటుందని పాపం తన్ని అనుమానిస్తారు. అందుకే చెప్పలేకపోతుంది. ఇక ఆర్యకి వేరే దారి లేక వైష్ణవిని బయటకు గంటేస్తాడు. ఆ తర్వాత తన మీద ప్రేమ ఉంది కాబట్టి లేడీస్ హాస్టల్లో జాయిన్ చేపిస్తాడు. ఆర్యకి తెలుసు అసలేం జరిగిందో. అందుకే ఆనంద్ చేసిన తప్పును తన మీద వేసుకుని రోజు వైష్ణవిని హాస్పిటల్ కి తీసుకెళ్లి చెకప్ చేపిస్తాడు. సో తను నార్మల్ గా బాగానే ఉంది అని తెలిసాక ఇక ఆర్య తన పగని తీర్చుకుందాం అనుకుంటాడు. అదే సేమ్ ఆనంద్ ఆర్య మీద అనుమానం అనే ఆయుధాన్ని వదిలిపెడతాడు కదా, ఇప్పుడు ఆర్య కూడా వాళ్ళన్నకి చుక్కలు చూపించాలనుకుంటాడు. అందుకే ఆనంద్కి ఇందుతో మ్యారేజ్ సెట్ అయిన తర్వాత వెంటనే వాళ్ళ అన్న దగ్గరికి వెళ్లి, అన్నయ్య, ఇందు వదిన మిమ్మల్ని కాకుండా నీ పక్కన ఉన్న అబ్బాయిని చూస్తున్నాడు చూడండి అని చెప్పి చూపిస్తాడు. దాంతో ఆనంద్కి ఫస్ట్ టైం ఇందు మీద అనుమానం కలుగుతుంది. అదే ఆ రోజు ఆర్య ఇందు వాళ్ళ చెల్లి హస్బెండ్ ని మ్యారేజ్ కి పిలిపిస్తాడు కదా, ఇందు చేసుకోవాల్సిన వ్యక్తిని వాళ్ళ చెల్లి పెళ్లి చేసుకుంటుంది కదా, సో అతన్ని పిలిపించి ఆనంద్కి అనుమానం కలిగేలా చేస్తాడు. ఆనంద్ ఇందుకి నిజంగానే లవర్ ఉన్నాడని చాలా కోపం వస్తుంది. మనం ఇదంతా సీజన్ 1 లో చూసాం. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అసలు ఆనంద్ని ఎవరు చంపారని. ఎందుకంటే ఆర్య వాళ్ళ అన్నని చంపాలనుకుంటాడు కానీ చంపడు. ఎవరు చంపారో తెలుసా? మళ్ళీ ఆ ముసలోడే. ఆనంద్ తాగే సిగరెట్ లో పాయిజన్ కలిపింది కూడా ఆర్య కాదు, ఆ ముసలాయనే. అతనే చాలా ఎక్కువ డోస్ కలపడంతో ఆనంద్ పిచ్చివాడైపోయి చనిపోతాడు. యాక్చువల్ గా ఆనంద్ని చంపడానికి ఒక రివెంజ్ స్టోరీ అయితే ఉంటుంది. ఆనంద్కి పెళ్లైన నెక్స్ట్ డేనే వైష్ణవి ఆనంద్ దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇస్తూ నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ సంగతి ఏంటని అడుగుతుంది. చూడు వైష్ణవి, నీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తాను, కడుపు తీపించుకోమని చెప్తాడు. ఆనంద్ అలా చెప్పగానే వైష్ణవికి చాలా కోపం వచ్చి, ఒరే పిచ్చోడా, నువ్వు మనిషివా లేకపోతే మానవ మృగానివా? కొంచెం కూడా ప్రేమ అనేది లేదా? నేను జరిగింది మొత్తం ఇందుకి చెప్పేస్తాను. నువ్వు నా లైఫ్ ని ఏ విధంగా నాశనం చేశావో సేమ్ అదే విధంగా నేను కూడా నీ లైఫ్ ని నాశనం చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో ఆనంద్కి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే ఆనంద్ ఇంట్లో ఉంటున్న ముసలతన్ని పిలిపించి అతనికి వార్నింగ్ ఇస్తాడు. రే ముసలోడా, నేను చెప్పిన పని చేయకపోతే నిన్ను, నీ భార్యని, నీ కూతుర్ని అందరినీ నా ఇంటి నుంచి బయటికి పంపించేస్తా అని బెదిరిస్తాడు. సో ఆ ముసలైన కూడా చెప్పిన పని చేయడానికి రెడీగా ఉంటాడు. వెంటనే ఆనంద్ వైష్ణవిని చంపేయమని చెప్తాడు. పాపం అతని దగ్గర వేరే ఆప్షన్ లేదు కాబట్టి వెంటనే రిసెప్షన్ జరిగిన రోజు ముసలైన వర్కర్స్ అందరికి భోజనం తీసుకెళ్ళడానికి ఫుడ్ సెక్షన్ కి వెళ్తాడు. అక్కడే వర్కర్స్ అందరికి సరిపోయే ఫుడ్ ప్యాకెట్స్ అన్నిటిని తీసుకుంటాడు. అలాగే ఎవరికి తెలియకుండా ఒక ఎక్స్ట్రా ప్యాకెట్ కూడా తీసుకుంటాడు. అందులో ఉమ్మెత్త పాయిజన్ ని కలిపి వైష్ణవికి ఇచ్చి తినమని చెప్తాడు. యాక్చువల్ గా ఆ రోజు వైష్ణవి పక్క రూమ్ లో ఉండే అమ్మాయి ఆ రోజు ముసలాయన్ని చూస్తుంది. బట్ ఇందుకి చెప్పదు. మళ్ళీ ఒక రోజు ఇందుని కలిసి నిజం చెప్తుంది. సో ఇందుకి అప్పుడు అర్థమవుతుంది వైష్ణవిని చంపింది ముసలోడే అని. అలాగే తనకి దొరికిన ఫుటేజ్ ఆధారంగా ఇవన్నీ కనిపెడుతుంది. ఇక ఒకరోజు ఆనంద్ ముసలతన్ని అలాగే అతని కూతుర్ని ఇంట్లో నుంచి బయటికి పంపించి
పంపించాలనుకుంటాడు. ఎందుకంటే పద్మ ఇందుకి నిజం చెప్తుందేమో అని భయపడి వాళ్ళందరినీ పంపించేద్దాం అనుకుంటాడు. నిజం తెలుసుకున్న ముసలాయన ఆనంద్ని చంపేద్దామని డిసైడ్ అవుతాడు. వెంటనే ఆనంద్ తాగుతున్న సిగరెట్ ప్యాకెట్ ని మార్చేసి ఉమ్మెత్త పాయిజన్ కలిపిన సిగరెట్ ప్యాకెట్ ని ఆనంద్ గదిలో పెడతాడు. అలా ఆనంద్ సిగరెట్స్ తాగి చనిపోవాలని కోరుకుంటాడు. ముసలాయన అనుకున్నట్టుగానే ఆనంద్ అదే రోజు రాత్రి 20 సిగరెట్లు తాగుతాడు. దాంతో ఆనంద్ ఉన్నవి లేనట్టుగా ఊహించుకుంటాడు. దాంతో లంగ్స్ పాడవడంతో అతను అక్కడే చచ్చిపోతాడు. ఇక చారు విషయానికి వస్తే తనేమీ తప్పు చేయలేదు కదా, మరి తను ఎలా చనిపోయిందని మీకు డౌట్ రావచ్చు. సరే ఇప్పుడు అదే చెప్తా పదండి. యాక్చువల్ గా ఆ రోజు చారు వైష్ణవితో మాట్లాడుతున్నప్పుడు ముసలైన మెట్ల మీద నుంచి ఆ ఫుడ్ ప్యాకెట్ తీసుకుని వస్తాడు కదా. చారు ఆ ముసలతన్ని చూసి పక్క రూమ్ లో దాక్కొని ఆ తర్వాత వెళ్లిపోతుంది. సో ఆ రోజు నైట్ ముసలైన వైష్ణవిని చంపేస్తాడు కదా. వైష్ణవిని చంపడం చారు చూసిందనుకొని ముసలైన చాలా భయపడతాడు. ఒక రోజు చారు వాళ్ళ ఇంటికి వచ్చి ఆర్య కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే వాళ్ళిద్దరికి చారు కనిపించడంతో ఇక లేట్ చేయకుండా ముసలి వాళ్ళిద్దరు కలిసి చారుని ఇంట్లోకి తీసుకుని వచ్చి ఉమ్మెత్త పాయిజన్ కలిపిన టీని చారుకి ఇచ్చి తాగిపిస్తారు. అలా చారు బయటికి వెళ్లిపోతూ కింద పడిపోయి చనిపోతుంది. అదే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఉంటుంది ఉమ్మెత్త పాయిజన్ వల్లే తను చనిపోయిందని. ఇందు చెప్పింది విన్న తర్వాత ఇన్స్పెక్టర్ ఒక డౌట్ అడుగుతాడు. చూడండి ఇందు గారు, మన సిటీలో ఉమ్మెత్త దొరకడం చాలా కష్టం కదా, అలాంటిది వీళ్ళకి మాత్రమే ఎలా దొరికిందని అడుగుతాడు. అప్పుడు ఇందు స్నేహ గురించి చెప్తుంది. మనందరికీ ఉమ్మెత్త దొరకడం కష్టం కావచ్చు, కానీ స్నేహకి చాలా ఈజీ. ఎందుకంటే ఆ ముసలైన ఒక ఆయుర్వేదిక్ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. అందులో ఉమ్మెత్త ఆకులు దొరుకుతాయి. అలాగే వాటితో మెడిసిన్స్ కూడా తయారు చేస్తారు. నేను ఫస్ట్ వాళ్ళ షాప్ లో గ్రోసరీస్ ఉంటాయని అనుకున్నాను, కానీ తర్వాత ఆయుర్వేదిక్ షాప్ అని తెలిసింది. వాళ్ళ షాప్ లో ఆస్తమాకి ఒక ఫేమస్ మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ ని ఉమ్మెత్తతోనే తయారు చేస్తారు. అలాగే వాళ్ళ మెడిసిన్ షాప్ కి ఆర్య వాళ్ళ నాన్న పేరే ఉంటుంది. అతని పేరు బెంగాలీలో దేబ్దూత్ అని ఉంటుంది. అదే డెవిల్స్ ట్రంపెట్ అలాగే ఏంజిల్స్ ట్రంపెట్ రెండు కూడా చాలా విషపూరితమైన మొక్కలు. యాక్చువల్ గా వాళ్ళ ఇంట్లో ఉన్న బాటిల్ మీద కనకరాజ్ ఆయిల్ అని ఉంటుంది కదా, కనక్ కి మరొక పేరే ఉమ్మెత్త ఫ్లవర్. ఒక రోజు ఇందు వాళ్ళ ఇంట్లో కనకరాజ్ ఆయిల్ ని చూస్తుంది కదా, వెంటనే దాని గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు తనకి కనకరాజ్ ఆయిల్ గురించి అర్థమవుతుంది. అలాగే వాళ్ళ అత్త నోట్లో ఆయిల్ పోసింది కూడా ఆ ముసలోడే అని తెలుస్తుంది. ఎందుకంటే ఆర్య స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఆర్య వాళ్ళమ్మ అందరినీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్తుంది కదా, అందుకే ముసలాయనకి ఏం చేయాలో అర్థం కాక తన నోట్లో ఆయిల్ పోసి చంపేద్దాం అనుకుంటాడు. ఇక మన ఇందు అసలు నిజం ఎలా తెలుసుకుందో తెలుసా? ఒక రోజు ఇంట్లో వాళ్ళందరికీ థ్రెట్ నోట్స్ వస్తాయి కదా, ఆ నోట్ ని పంపించింది ఎవరో కాదు ఇందునే. సో తనే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పంపించి భయపెడుతుంది. ఇదంతా నిజమే అనుకుని బాజీరావు 11 గంటలకి బయటకు వస్తాడు. రాగానే బాజీరావుని ఒకరు నెత్తి మీద కొడతారు కదా, ఆ కొట్టింది ఎవరో కాదు మళ్ళీ ఆ ముసలోడే. నెక్స్ట్ ఆ ముసలైన ఇందు రూమ్ దగ్గరికి వచ్చి ఇందు రూమ్ లో ఉమ్మెత్త ఆకులు కాల్చి పడేస్తాడు. దాంతో తను కూడా నిజం తెలుసుకోకుండా ఉండడానికి. బట్ ఆర్య వచ్చి ఇందుని కాపాడతాడు. అలాగే నెక్స్ట్ డే ఇందుని రోడ్డు మీద కూడా నెట్టేసి చంపేద్దాం అనుకుంటాడు. కానీ అక్కడ కూడా ఇందు బ్రతికి బయటపడుతుంది. ఇందుని ముసలోడు వెనకాల నుంచి నెట్టేస్తాడు కదా, అప్పుడు ఇందుకి ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. అదే స్మెల్ ముసలోడి దగ్గర కూడా వస్తుంది. ఎందుకంటే అతను చాలా ఇయర్స్ నుంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారు చేస్తున్నాడు కదా, అందుకే అతని దగ్గర డిఫరెంట్ గా స్మెల్ వస్తుంది. సో ఇందు అలా పసిగట్టేస్తుంది. ఇక నెక్స్ట్ ఇందు బాజీరావు చెప్పిన స్టోరీని మనందరికీ చెప్తుంది. అదే ఆ రోజు బాజీరావు 2 సర్కిల్ స్టోరీ గురించి చెప్తాడు కదా, అదే నిజానికి ఈ ఇంట్లో 2 సర్కిల్స్ ఉన్నాయి. కొన్నిసార్లు 2 దగ్గరగా వస్తాయి, కలుసుకుంటాయి కూడా. ఆ 2 సర్కిల్స్ ఏంటో కాదు, 2 తల్లి గర్భాశయాలు అలాగే 2 మిస్టరీస్ తో కూడుకున్న గర్భాశయాలన్నమాట. ఒక మిస్టరీ ఏమో వైష్ణవిది, మరొక మిస్టరీ ఏమో పద్మది. వీళ్ళిద్దరిని కలిపే మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? అదే ఆనంద్ గాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇది నరాలు కట్ అయిపోయే ట్విస్ట్ అయి ఉండొచ్చు, బట్ వింటున్న మనం తప్పకుండా జీర్ణించుకోవాల్సిందే. నిజానికి ఆనంద్ వైష్ణవిని మాత్రమే ప్రెగ్నెంట్ చేయడు, వాళ్ళ అక్క అయిన పద్మని కూడా వదిలిపెట్టకుండా తన్ని రేప్ చేస్తాడు. పాపం తను ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు సడన్ గా ఆనంద్ వచ్చి తన మీద పడిపోయి అలా చేస్తాడు. పాపం ఆ రోజు నుండి ఈ రోజు వరకు పద్మ పిచ్చిదానిలాగానే ఉంటుంది. అందుకే రాహుల్ ని పెళ్లి చేసుకున్నా కూడా హ్యాపీగా ఉండలేకపోతుంది. పద్మని రేప్ చేసింది ఆనంద్ అని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కానీ ఎవరు కూడా నోరు విప్పరు, తప్పిపుచ్చుకోవాలనే ట్రై చేస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈషు పుడుతుంది. పద్మ మెంటల్ కండిషన్ బాగలేదని తెలుసుకున్న తర్వాత ఈషు నైట్ మొత్తం నిద్రపోకుండా వాళ్ళమ్మకి గార్డ్ గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ బ్యాడ్ బాయ్ రాకుండా ఉండాలని డోర్ వేసుకొని మరీ అక్కడే ఉంటుంది. నిజానికి పద్మని ఆనంద్ ప్రతిరోజు టార్చర్ చేసేవాడు బేబీ పుట్టక ముందు. బట్ కొన్ని రోజుల తర్వాత ఆపేస్తాడు. ఎందుకంటే బాజీరావుకి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. అందుకే బాజీరావు నైట్ నిద్రపోడు. సో కావాలనే పద్మ రూమ్ దగ్గరికి వచ్చి తన్ని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటాడు. బట్ ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అంతెందుకు ఫస్ట్ నుంచి సిరీస్ చూస్తున్న వాళ్ళందరికీ బాజీరావు ఒక ఎదవని మనందరికీ తెలుసు. బట్ ఈ మాట విన్న తర్వాత ఆయన మీద చాలా రెస్పెక్ట్
పెరుగుతుంది. ఐ మీన్ సిరీస్ లో. అసలు వీటన్నిటికీ కారణం ఎవరు? ఆనంద్ ఆర్య వాళ్ళమ్మ. తనకి ఆనంద్ గురించి మొత్తం తెలుసు. కొడుకు తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు మంచి చేయాల్సింది పోయి మరొక పెళ్లి చేయడానికి చూస్తుంది. తను కొడుకుని బ్లైండ్ గా నమ్మింది కాబట్టే వాడు ఇలా చేస్తాడు. వాళ్ళమ్మ ముందు నుంచి ఆనంద్ ని కంట్రోల్లో పెట్టి ఉంటే ఇదంతా జరిగేది కాదు, ఇన్ని మర్డర్స్ జరిగేవి కావు. అలాగే పాపం ఆర్యకి వాళ్ళన్న గురించి కూడా సరిగా తెలియదు. రాముడు అనుకుంటే రావణాసురుడైపోతాడు. ఇక ముగ్గురిని చంపింది ముసల్తాత కాబట్టి అతను చాలా ఆనందంగా జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. సో అలా వాళ్ళ మిస్టీరియస్ ఫ్యామిలీ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ డే ఇందు చాలా చక్కగా చీర కట్టుకుని వాళ్ళ అమ్మగారింటికి అయితే వెళ్దాం అనుకుంటుంది. ఆర్య ఇందు దగ్గరికి వచ్చి ఏమైంది వదిన, వెళ్ళిపోతున్నారా అని అడిగితే, ఇంట్లో ఉండి ఏం చేయాలి ఆర్య, నేను వచ్చిన పని అయిపోయింది అని చెప్పేసి వెళ్దాం అనుకుంటుంది. పాపం ఇందు వెళ్ళిపోతుంటే ఆర్యకి చాలా బాధ కలుగుతుంది. ఇందుకి కూడా వెళ్ళాలనిపించదు, అక్కడే ఆగుతుంది. సో అలా వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. మేబీ మీకేమైనా అర్థమైతే కామెంట్ లో చెప్పండి. ఇక్కడతో ఇందు సీజన్ 3 అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ సీజన్ 4 ఏమైనా ఉంటుందా అంటే లేదండి, ఈ సీజన్ తీయడానికే సంవత్సరాలు పట్టింది. మళ్ళీ మరొక సీజన్ తీస్తారని నేనైతే అనుకోవట్లేదు. కిల్లర్ దొరికాడు, చేసిన వాళ్ళు ఎవరు కూడా తెలిసిపోయింది. మళ్ళీ ఇందు ఇంకొక పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళి అక్కడేమైనా మిస్టీరియస్ గా అనిపిస్తే మళ్ళీ ఇందు రిటర్న్ అని ఇంకొక సీజన్ తీసే ఛాన్స్ ఉంటుంది. బట్ నౌ ఈ సీజన్ కి పూలమాల వేసేయచ్చు. అందరూ ఇందుకి బాయ్ చెప్పండి, మళ్ళీ ఇందుని చూడలేమిక. సరే, ఇక్కడతో సిరీస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు పూర్తిగా అర్థం కావాలనుకుంటే ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి. అండ్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాతో చెప్పండి. అండ్ నేనేమైనా మర్చిపోయినా కూడా నాతో చెప్పండి, మీకైతే క్లారిఫై చేస్తాను. సో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.